అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? రోజు ఈ టైంకు మన సిటీ వార్తల కోసం మీరందరూ ఎదురు చూస్తారని నాకు తెలుసు. కాకపోతే కొన్ని అప్డేట్ అర్థం తెచ్చారు కల్లా జర్రంత ఆలస్యమైంది. ఏమనుకోకుండ్రి. మరి ఇంకెందుకు లేటు, మన సిటీ మార్లో ఉన్న హెడ్లైన్స్ను ముందు చూసేయండి. అన్నా, హెడ్లైన్స్ ఇట్స్. దొంగను ఎదిరించి నడ్డిన కొట్టిర్రు తల్లి కూతుళ్ళు. వీళ్ళ ధైర్యానికి మెచ్చి సన్మానం చేసిర్రు పోలీసులు. చికెన్ బిర్యానీలో వచ్చింది ఉంగురం. తినేటోళ్ళు రెస్టారెంట్ వాళ్ళ మీద అయ్యిర్రు గరం గరం. ఢిల్లీలో నడి రోడ్డు మీదనే ఆటో వాళ్ళు ఎక్కించుకున్నాడు డ్రగ్స్ను. ఏ గుడ్డి గుర్రం పనులు దొంగతున్నారని విమర్శిస్తున్నారు పోలీసులను. నా పెళ్ళాం దయ్యం అంటున్న ఆర్జీవి. ఇదివరకు దారెంబటి పోయేటోళ్లను కత్తులు తుపాకులు పట్టుకొని బెదిరించి పైసలు సొమ్ములు గుంజకపోయేటోళ్ళు మస్తు మందే ఉండేది. అట్లనే ఇళ్లకు సూతం కొంతమంది దుండగులు వచ్చి ఇంట్లున్న వాళ్ళను భయపెట్టిన వార్తలు బగ్గానే చూసినాం. కానీ ఒక దొంగోడు గిల్లింటికి తుపాకి పట్టుకొని వస్తే వాళ్ళు ఏం చేసిర్రు చూడుర్రి. మరి ఈ ఇంటి గురించి వాడు ఎప్పటి సంది రెక్కి చేసిండో తెలియదు కానీ తలకాయకు హెల్మెట్ మాస్కులు పెట్టుకొని చేతుల తుపాకీ పట్టుకొని ఇంట్లోకి వచ్చిండు. ఇక వాడిని చూడంగానే తల్లి కూతులు ఇద్దరు విరోచితంగా పోరాటం చేసి వాడిని తరిమి కొట్టిర్రు. వాడు తల్లి కూతులను కొట్టి పారిపోదామని ప్రయత్నం చేసిండు గాని వాళ్ళు మాత్రం చాకచక్యంతోని వాని దగ్గరున్న తుపాకీని లాక్కొని మరి నిందితుణ్ణి తరిమి కొట్టిండ్రు. ఇది మన హైదరాబాద్ బేగంపేటలున్న రసూల్పురా జైన్ కాలనీలో జరిగింది. ఆ ఇంట్లో తల్లి కూతులు ఇద్దరు ఉంటారట. మరి వాడు ఏ పటో తెలిసినోడికి ఇట్లా కావచ్చో ఏందో గాని మొత్తానికైతే ఇద్దరు ఇంట్లోనే ఉండంగానే వచ్చిండు. తల్లి కూతులు ఇద్దరు గట్టిగా ఎదిరించే వరకు వాడు బయటికి పారిపోయిండు. ఇక చుట్టుముట్టున్నోళ్ళు కూడా బగ్గమందే వచ్చిర్రు. ఎంబట్నే పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిర్రు. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాల రికార్డ్ అవుట్లా పోలీసులకు పని అల్కగా అయ్యింది. విచారణ చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా యూపీకి చెందిన వ్యక్తులుగా గుర్తించిండ్రు. ఇక ఈ తల్లి కూతుళ్ళ విరోచిత పోరాటాన్ని మెచ్చి నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని మేడం వాళ్ళిద్దరిని శాల్వా గప్పి సన్మానం చేసింది. మొత్తానికైతే పోలీసులే కాదు ఈ ఇద్దరు తల్లి బిడ్డలు చూయించిన ధైర్యానికి ఇప్పుడు అందరూ సలాం కొడుతున్నారు. మరిగా చూసిర్రు కదా పబ్లిక్, భయపడకుండా ధైర్యంగా ముందుకు పోతే దేంట్లోనైనా విజయం దక్కుతుంది. ఎప్పుడు కూడా దేనికైనా భయపడవద్దు, ధైర్యంగా పోరాటం చేయుర్రి. ఏమంటున్నాం? మన దగ్గర ఎవరికైనా బగ్గా ఆకలయ్యి హోటల్కి పోయిందంటే తినాలనిపించేది బిర్యానీయే. మరి హోటల్కి పోయి బిర్యానీ ఆర్డర్ చేస్తే ఏం సప్లై చేస్తారు? చికెన్ బిర్యానీ అడిగితే చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్లతో ఇస్తారు. మటన్ బిర్యానీ అడిగితే మటన్ ముక్కలు వేసిస్తారు. ఇక అట్లనే ఫ్రాన్స్ బిర్యానీ అడిగితే రొయ్యలు తీసుకొస్తారు. ఫిష్ బిర్యానీ అడిగితే చేప ముక్కలు పట్టుకొస్తారు. ఇక వీటికి అదనంగా కిస్మిస్లు బాదాము కాజులు ఎక్స్ట్రాగా వేస్తారు. అట్లనే ఆఖరుకు రైతా కూడా ఇస్తారు కదా. అయితే గిడో కాడ మాత్రం చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే ఏం వచ్చిందో చూడుండ్రి. బిర్యానీ ఆర్డర్ చేస్తే
2 లెగ్ పీస్లతో నట్టుగా ఉంగరం ఎక్స్ట్రాగా ఇచ్చిండ్రు పెద్దపల్లి జిల్లా మంతనిలున్న బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు. బగ్గా ఆకలైన ఈ అన్నలు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే 5 నిమిషాలనే తెచ్చి ఇగో అని ప్లేట్ ముంగట పెట్టిండ్రట. ఇంకేమున్నది, లెగ్ పీస్లను అటు పక్కకు జరిపి నోట్లో ముద్ద పెట్టుకుంటే పండ్లకు పట్టుకున్న దాకి ఇనుప కడ్డి నమిలినట్టే అనిపించిందంట. అంతే, ఓర్ని అక్క ఇదెక్కడి కథలో అని అట్లనే నోట్లో ఉన్న బిర్యానీ తీసి బయట పెడితే ఈ రింగ్ వెళ్ళింది. తెల్ల తెల్ల కొడుతున్నదంటే మరి జాతరలో కొన్నదో వెండి ఇంగరమో గాని బంగారం అయితే కానట్టున్నది. మరి వంట మాస్టర్ గంటతోని కలబెడుతుంటే జారి పడ్డదో లేకుంటే సప్లైర్ తెచ్చిస్తుంటే ప్లేట్లకు జారిందో తెలియదు గాని ఇదేందయ్యా, ఇదేం హోటల్? జనాలకు ఉంగరాలు పెట్టి సంపుతారా అని ఘరానికి అత్తే అప్పటికప్పుడు హోటల్ బంద్ చేసి పోయిండ్రట. కానీ చూడుండ్రి ఎంత గమ్మత్తుగున్నదో ముచ్చట. ఇంకా నయం, వీళ్ళ ప్లేట్లకు ఉంగరమే వచ్చింది గాని మొన్న పట్నంలో అయితే ఒక హోటల్లా ఎల్క పిల్ల వచ్చింది, అంతకు ముందు బొద్దింక వచ్చింది. ఈ నడుమ ఇట్లా తినే బువ్వల ఏదో ఒకట చూడు మస్తు కామన్ అయింది పోన్రి. ఇంకా నయం, ఆ అన్నం నవిలిండు కాబట్టి సరిపోయింది, లేకుంటే పుసుక్కుని అట్లనే మింగితే ఎంత పార్షన్ ఉండునో ఏమో పోన్రి. రాకేష్ బస్సు సీటు విషయంలో 2 అక్కలు కొట్టుకుంటే చూసినాం. అట్లనే సీటు కోసం కొందరు ఆడోళ్ళు మొగోళ్ళను కొడితే కూడా చూసినాం. ఇక అట్లనే టికెట్ల చిల్లర పైసల కోసం కండక్టర్కు ప్రయాణికుల నడుమ పొట్టు పంచాయతీ నడిచిన వార్తలను మనం దినాం బగ్గనే చూసినాం. కానీ గిడొక్కాడ ఓ పంచాయతీ ఏ రేంజ్లో నడిచిందో చూడుండ్రి. वीडियो कनेक्ट करता है टेंशन ना ले ఎహే, ఏం కొట్టుడు ఎక్కడి కొట్టుడు? కండక్టరు డ్రైవరు ఇద్దరు కలిసి ప్రయాణికుణ్ణి పొట్టు కొట్టి పండబెట్టి తొక్కి ఇడిచిపెట్టిండ్రు కదా. అంగి అంతా చింపి ఆగమాగం చేసిర్రు. वीडियो कनेक्ट करता है टेंशन ना ले బస్సులున్నోళ్ళంతా లొల్లొద్దని ఎంత చెప్పినా వినలేదు. ప్రయాణికులంతా అడ్డం పోయి ఆపినా ఆగలేదు. ఇటు కండక్టర్ గట్టిగానే బీపీ పెంచుకున్నాడు, అటు డ్రైవర్ కూడా గట్టిగానే బీపీ పెంచుకొని ఇరగా కుమ్ముడు గుమ్మిండ్రు. అయినా బస్సు ఎక్కినాక కండక్టర్ తోని టికెట్ విషయంలో లొల్లి కావచ్చు గాని నడిమిట్లా ఈ డ్రైవర్ ఎందుకు వచ్చిండు అంటే ఈ ప్రయాణికుడు ఇద్దరిని కలిపి మస్తు తిట్టిండట. అందుకే ఈ పంచాయతీ మోపైంది. హర్యానాలో ఉండే అన్న బస్ ఎక్కి కండక్టర్ చేతిలో పైసలు పెడితే ఒక బస్ స్టాండ్ బదులు ఇంకో బస్ స్టాండ్ కు టికెట్ కొట్టిండట. అట్లెట్లా కొడతావని కండక్టర్ తోని కీసులాడి డ్రైవర్ని ఆపు నేను దిగిపోతా అంటే దూరం తీసుకుపోయి ఆపిండట. ఇంకేమున్నది, ఇటు కండక్టర్ను అటు డ్రైవర్ను ఆడరాని మాట ఏందో అనేసరికి బస్సును సైడుకు ఆపి ఆ ప్రయాణికుణ్ణి మళ్ళొప్పరి ఏం మాట్లాడకుండా చేసిండ్రు. బస్సులల్లా ఈ నడుమ తీరు లొల్లులు జరుగుతున్నాయి. ఈ నడుమ విమానాల కార్ నుంచి షురూ చేస్తే రైళ్లు బస్సులు ఆఖరికి ఆటోలలో కూడా కొట్లాటలు అవుతున్నాయి. ఇక మన కాడ బస్సులల్లా మహిళలకు ఉచిత ప్రయాణాలు పెట్టిన కాడ నుంచి దినం యాన్నో ఓ కాడ లొల్లులు జవడాలు అయితేనే ఉన్నాయి. మరి ఇక పబ్లిక్ అసలుకే రోజులు మంచిగా లేవు కాబట్టి మీరైతే ఎవరి జోలికి పోకుండ్రి ఏమంటున్నాం. वीडियो कनेक्ट करता है टेंशन ना ले చీ 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 చీ, ఈ సమాజం ఏడికి పోతున్నదో అర్థమైతలేదు. ఈ సమాజంలో మనుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అర్థమైతలేదు. అరే, చేయాల్సిన పనులు మానేసి పనికి మాలిన పనులు ముంగటేసుకొని ఉన్న పరువును తీసుకుంటున్నారు. అరే, తెలిసిన వాళ్ళు అట్లనే చేస్తున్నారు,
తెలియనోళ్ళు అట్లనే చేస్తున్నారు. ఓ పిల్ల అంతగానం కోపంతో ఊగిపోబడుతీవి, ఇంతకేమైంది ఇప్పుడు అంటే నా నోటితో నేను చెప్పలేను కానీ మీరే చూడుండ్రి. या दूसरी बॉटल खिच्चो खिच्चो मुंह तो दूसरी बॉटल है या दूसरी बॉटल है फटाफट या दूसरी बॉटल भरेगी खिच्चो मुंह की చూషిన్రా ఇంగో ఈయనతోని మూత్రం తాగిపిచ్చి గుండు కొట్టించి చెప్పుల దండం మెడలేసిర్రు. అయ్యో ఇంత పాపం ఉంటదా అనుర్రా, ఎక్కడన్నా మూత్రం తాగిస్తారా? ఇంతకు ఈయన చెయ్యరని తప్పు అంతగానం ఏం చేసిండంటే ఈ మోతేవారి కూడా ఏం చిన్నసామి కాదు, పెళ్ళైన యువతిని ప్రేమించిండట, ఆమెతోని పారిపోయిండట. మరి ఆమె భర్త ఏమైపోవాలి, కుటుంబం ఏమైపోవాలి అని ఆలోచించద్దా? అందుకే వీళ్ళకింత కోపానికి వచ్చి ఇంత దారుణంగా మూత్రం దాగిచ్చిండ్రు. ये दूल्हे की आई है बारात डीजे डीजे साउंड से ये बिलखेड़ा సరే ఈయన చేసింది తప్పే, అట్లాని మూత్రం తాగిస్తారా, గుండు కొట్టిస్తారా, చెప్పులు మెడలేస్తారా? 10 మందిలా పంచాయతీ పెట్టి తప్పు అనిపించాలి, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. గాని గిట్లేంది చెప్పుండ్రి, ఎవ్వలన్నా మెచ్చుతారా? మరీ గింత దారుణంగా హింసిస్తారా? ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చుడుతోని అయ్యో గింత దారుణమా అని ముక్కులు వేలేసుకుంటున్నారు. మరి కాదా, ఏ లోకంలో ఉన్నాం ఇంకా మనం? ఏదో వెనకట ఇటువంటి జరిగేటి అని విన్నాం గాని ఇంత కంప్యూటర్ యుగంలో ఉండి కూడా ఇట్లా మూత్రం తాగిచ్చుడు చూస్తుంటే ఏమనాలనో అర్థమైతలేదు. ఇక పోలీసులే దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ये दूल्हे की आई है बारात डीजे डीजे साउंड से ये बिलखेड़ा మన దేశ రాజధాని ఢిల్లీ కా నుంచి సురువు చేస్తే మారుమూల పల్లెటూరు వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు మత్తు పదార్థాలకు కొదువే లేదు. పోరగాళ్ళ కాడు నుంచి ముసలోళ్ళ దాకా చాలా మంది మత్తుకు బానిసవుతున్నారు. ఇక అట్లా గీడొక నడి రోడ్డు మీదని ఏం చేసిండో చూడుండ్రి. ये देख इंजेक्शन भर कर लगा रहे हैं, ये रिक्शा वाला ये काम करते हैं भाई, ये नशा करते हैं और रिक्शा चलाते हैं. ये देखो मंगोलपुरी रोड पे रोंग साइड रिक्शा लेके चल रहा है, अब इसने इंजेक्शन भर लिया. ఇగో వీడు షేక్ చేసే సూది ఏ బలానికో జ్వరం గిట్లా తగ్గడానికో కాదు, మత్తులా జోగడానికి. అవునుల్లా నిజమే. మరి వాడు ఆటో నడుపుకుంటా తొవ్వంటి పోతుంటే వానికి ఏమనిపించిందో తెలియదు గాని ఏకంగా ఆటోను ఆపుకొని మరి ఈ మత్తు సూది చేతికిచ్చుకున్నాడు. ఇక ఈ తతంగాన్ని మొత్తం మీదున్న ఒక అన్న వీడియో తీసిండు. ఇక ఎవరో వీడియో తీస్తున్నాడని వాడు గమనించి టక్కున ఆటో షాల్ చేసుకుని ముంగటికి పోయిండు. వీడియో తీసినా కూడా వాడు మాత్రం ఆ మత్తు సూదిని పీకి అవతల వారేయలేదు. అదే రోడ్డు మీద ఆ మత్తు మందు పురాగా ఎక్కించుకున్నాడు. అట్లని ఇదేదో మారుమూల ప్రాంతం అనుకునేరు. దేశ రాజధాని అయిన ఢిల్లీలా మెయిన్ రోడ్ మీదనే వాడి కథ పడ్డాడు. అయ్యా పోలీసు సార్లు, వాడి ఆటో వీడియో ఆధారాలతో సహా దొరికిర్రు కాబట్టి వాడిని దొరకబట్టి ఆ మత్తు పదార్థాలు ఎక్కడి నుండి వస్తున్నాయో కనుక్కోండి. అట్లనే ఇప్పటికైనా డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి లాంటి ఎవ్వరికి దొరకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. లేకుంటే యువత మొత్తం మత్తుకు బానిస అవుతుందని అంటున్నారు ఈ మత్తు పదార్థాలు చేయంగా పిల్లలు ఆగమైన తల్లిదండ్రులు. ये इसमें इंजेक्शन लगाएगा अपने हाथ में. ये अब देखो, ये अभी वैन चेक कर रहा है और ये इसने लगा दिया इंजेक्शन. ये देखो, ये दिल्ली है भाई, ये रिक्शा है और रिक्शा का नंबर है, ये नंबर प्लेट टूटी हुई है. हाँ ये है. अब ये इसने इंजेक्शन लगा दिया, अब ये मेरी तरफ देख रहा है, देखो. हाँ अब इसने मुझे देख लिया, अब ये निकल के भाग जाएगा. అబ్బా మొత్తానికి తెచ్చిన కడికి వార్తలని వరుస పెట్టి చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయ్రి నా కోసం. దొంగను ఎదిరించి నడ్డిన కొట్టిర్రు తల్లి కూతుళ్ళు. వీళ్ళ ధైర్యానికి మెచ్చి సన్మానం చేసిర్రు పోలీసులు. చికెన్ బిర్యానీలో వచ్చింది ఉంగురం. తినేటోళ్ళు రెస్టారెంట్ వాళ్ళ మీద అయ్యిర్రు గరం గరం. ఢిల్లీలో నడి రోడ్డు మీదనే ఆటో వాళ్ళు ఎక్కించుకున్నాడు డ్రగ్స్ను. ఏ గుడ్డి గుర్రం పనులు దొంగతున్నారని విమర్శిస్తున్నారు పోలీసులను.
కండక్టర్ టికెట్ తప్పు కొట్టిందని తిడితే ప్రయాణికుడు డ్రైవరు కండక్టర్ కలిసి కొట్టిర్రు పొట్టు పొట్టు. నా పెళ్ళాం దయ్యం అంటున్న ఆర్జీవి. అయ్యో అప్పుడే ఆర్తలని చదివినమా? మీతో ఆర్తలు చదువుతుంటేనైతే టైం ఏ తెలియదు. ఏం చేస్తాం, తప్పదు, ఏమనుకోకుండ్రి. రేపు మళ్ళీ ఇదే టైంకు ఇక్కడనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మరి, సరేనా?